హలాల్ అన్న పదం వస్తుంది. స్తోత్రం అంటే హలాల్. హలాల్ ఏంటది? హలాల్. తెహల్హీమ్ అంటారు దాన్ని. మరో భాష, మూల భాషలో తెహల్లీం. హలాల్, తెహలీం. ఈ రెండు పదాలు స్తోత్రం అనేది పదానికి మూల పదాలు. అయితే మన తెలుగులోకి వచ్చేప్పటికి స్తోత్రాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారంటే సో అన్న ఒక పదాన్ని నుండి, సంస్కృతం నుండి సో అని ఉంటుంది అక్కడ. సో అన్న పదంలో నుండి తీసుకున్నారు స్తోత్రం అనడానికి. స్తోత్రం అంటే తెలుగులో దానికి పూర్వార్థం ఏంటంటే ప్రశంసించడం, పొగడడం, గణపరచడం. ఇవి అసలు మనిషిని మామూలుగా ఎవరిని గణపరుస్తారు? ఘనత ఎవరికి వస్తుంది? గనులకు. ఘనత ఎవరికి కలుగుతుంది? వేవేల దూతల మధ్యన గనుడు దేవుడు కదా, గనుడేనా? మరి మనుషులు గణపరుస్తారు. ఎవరిని గణపరుస్తారు? ఏ విషయాలు కనపరుస్తారు? మనిషి ఒక పక్క వ్యక్తి సాధించలేని విజయాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని కనపరుస్తారా? కనపరచరా? కనపరుస్తారు. అండ్ పొగడొచ్చండి, పొగడడానికి అర్హురాలండి. మేడం క్యూరీ తెలుసా? మేడం క్యూరీ రేడియాలజీ కనుక్కున్న ఆవిడ, ఫోలోనియం అన్న పదార్థాన్ని కనుక్కుంది ఆవిడ. ఇప్పుడున్న క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ మొత్తం ఆవిడ సిద్ధాంతాల మీద నడుస్తుంది. రేడియాలజీ కనుక్కుంది మేడం క్యూరీ. ఆవిడని కనపరుస్తారు, అవునా కదా? ఎందుకని? కనుక్కుందా లేదా? ఫోలోనియం అన్న పదార్థాన్ని కనుక్కుంది, రేడియాలజీ కనుక్కుంది. ఏంటి ఈ పదార్థాలు ఎన్నో ఆవిడ కృషి చేసింది వీటి వెనకాల. మేడం క్యూరీ గ్రేట్ అండి. ఇప్పటికీ ఆవిడ సిద్ధాంతాలు మనం పాటిస్తున్నాం. ఈ వైద్య శాస్త్రంలో, రేడియాలజీలో ఇప్పటికీ ఎవరి సిద్ధాంతాలు? మేడం క్యూరీ. కనపరుస్తారా? కనపరచరా? ఏంటి రవీంద్రనాథ్ ఠాకూర్ కవిత్వం నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. ఏంటి రవీంద్రనాథ్ ఠాకూర్కి ఇచ్చారు. మదర్ తెరిసా ఆవిడేం చేసింది? సేవ పరిచర్య. అంటే ఎన్నో వస్తువులను కనిపెట్టిన వాళ్ళని గణపరచడం అనేది సహజంగా మానవులు చేసే పద్ధతి. టీవీ కనిపెట్టాడు ఒక ఆయన, థామ్సన్ అనుకుంటా, రైట్. కరెంట్ కనిపెట్టిన బల్బు కనిపెట్టాడు కదా థామస్ ఆల్వా ఎడిసన్. అంటే ఈ కనిపెట్టిన వాళ్ళందరినీ ఎవరుగా అనుకుంటాం? మనం పొగుడుతుంటాం, పొగడం. బల్బు కనిపెట్టాడు. నిజంగా ఆ రోజున బల్బు కనిపెట్టకపోతే ఈ రోజున వెలుగు అనేది లేదు. అంటే మైకా లేకపోతేనే మనం కాసేపు ఉండలేకపోతున్నాం, కరెంట్ లేకపోతే. మరి కరెంట్ కనిపెట్టినోడు గొప్పడనే కదా. స్పీకర్. మరి అప్పుడు అన్ని ప్రసంగాలు చేసేవాళ్ళు అంటే ఎలా చేసేవాళ్ళు వాళ్ళు? యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చుని ప్రసంగం చేశాడట కింద ఉన్న వ్యక్తులతో. ఎందుకని? ఒక మనిషి ఎత్తైన ప్రాంతం మీద నుండి మాట్లాడితే దిగువ ప్రాంతానికి ఈజీగా వెళ్ళొద్దండి, వెళ్ళదా? ఈ మాట ఫ్రీగా వెళ్ళొద్దు. లేదంటే ఆయన పడవను కాస్త దూరం తోసి మనుషులకి మధ్యన ఒక గ్యాప్ తీసుకుని ఆ గ్యాప్లో నుండి ఆ నీళ్ల తరంగాల మీద నుండి మాట బయటికి వెళ్తుంటుంది. ఆ తరంగాలను వాడుకునేవాడు ఆయన. మరి తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు ఏం కనిపెట్టారు? మైక్ కనిపెట్టారు. అంటే కారు కనుక్కున్నారు, ఏసీ కనుక్కున్నారు. ఇవాళ ఏసీ లేకపోతే ఏమంటున్నారు? మేము 24 గంటలు ఏసీ తిరుగుతానే ఉండాలండి, ఏసీ లేకపోతే. మరి పూర్వం యాసకాలాలు లేవా? ఉన్నాయా? మనిషి ఏమవుతున్నాడు? ఈ కనుక్కున్న వాళ్ళని అందరినీ పొగుడుతున్నారు కదా. వస్తువులు కనిపెడుతున్నారా లేదా? ఇప్పటికీ కనిపెడుతున్నారా? రైలు కనిపెట్టారా? ఉందా? ఒక 1000 ఏళ్ళు వెనక్కి వెళ్తే రైలు ఉందా? ఒక 500 ఏళ్ళు వెనక్కి వెళ్తే రైలు ఉందా? జస్ట్ ఒక 200 years బ్యాక్. అంటే 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రైలు లేదు, ఫ్లైట్ లేదు, కార్ లేదు, స్కూటర్ లేదు. 5000 సంవత్సరాల కిందకు వెళ్ళిపోతే చక్రం లేదు. ఇవన్నీ కనిపెట్టుకుంటూ వస్తున్నాడు మనిషి. అంటే కనిపెట్టిన ప్రతి వ్యక్తిని ఏం చేస్తున్నాం? ప్రశంసిస్తున్నాం, పొగుడుతున్నాం.
పొగుడుతున్నాం లేదా? మరి కనిపెట్టినోడ్నే పొగిడితే ఆ కనిపెట్టిన దాన్ని ఇప్పుడు కనిపెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక తల్లి అంటది కదా, మా చిన్నోడు ఏది పెట్టినా ఇంట్లో తినేది కనిపెట్టేస్తాడండి. ఎక్కడ పెట్టినా వాడు ఏం చేస్తాడు? ఇంతకీ తల్లి ఏం చేసింది? వీడు కనిపెట్టాడంటే అమ్మ ఏం చేసింది? మరి ఇప్పుడు కనిపెట్టినోడే గొప్పోడైతే దాచిపెట్టినోడు మరి ఎవరిని ప్రశంసించాలి? అరే వీడు కనిపెట్టాడు రా అని వీడిని ప్రశంసిస్తున్నాం, మంచిదే. మరి అసలు కనిపెట్టడానికి మూల పదార్థం ముడి సరుకుని దాసింది ఎవరు అంటే? అవునా కదా? అందుకు నేను చూద్దామని రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులు అంటే వస్తువులు ఎప్పటి నుండి కనుక్కుంటున్నారు? ఇప్పుడు కాదు. రథాలు తయారు చేశారా? ఫరో రథస్వములు అంటాడు. ఫరో రథాలను తయారు చేస్తారా ఏంటి? వస్తువులు ఇప్పుడు కనిపెట్టారా? ఎప్పుడు నుండో కనిపెట్టారా? రాతి యుగం నుండి కూడా వస్తువుల్ని ఒక్కొక్క వస్తువు కనిపెట్టుకుంటూ వస్తున్నావా లేదా? కనిపెట్టిన వస్తువులను ఆలోచించుట వలన అంటే వస్తువుల్ని కనిపెట్టినప్పుడు ఏం ఆలోచించాలంట? అసలు ఈ వస్తువులు వెనకాలన్న పదార్థం ఎలా వచ్చిందని. వస్తువుల్ని కనిపెట్టిన ఒక వ్యక్తినే అంత పొగిడితే అసలు ఈ ముడిసరికి ఎక్కడిది? రా మెటీరియల్ ఎక్కడిది? అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తయారు చేసే వస్తువులు వెనకాల ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? భూమి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అవునా? భూమే ఉపయోగపడుతుందండి. అంతరిక్షం, ఈ భూమి మీద దొరికే మట్టిలోనే ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. అవుతున్నాయా లేదా? పోనీ భూమి వదిలిపెట్టి ఎక్కడ ఏం తెస్తున్నారు వీళ్ళు? రైలు ఎక్కడి నుండి వచ్చింది? మట్టిలో ఉండేనా? మట్టిలో ఉండే కదా. రాకెట్ మట్టిలో ఉండే. కార్లు అంటే కార్లు కనిపెట్టక ముందర మట్టిలో ఉన్నాయా లేవా? ముడి సరుకు ఏంటి? ఇప్పుడు తయారు చేసిన ప్రతి వస్తువు ఎక్కడి నుండి వస్తుంది? మట్టిలో ఉండే. మనిషి ఆలోచించుట వలన అన్నాడు. ఆలోచించితే ఎవరిని కనపరచాలి? కానీ మనిషి ఎవరిని కనపరుస్తుంటాడు? కనిపెట్టినోడిని తయారు చేసినోడిని పొగుడుతున్నాడు. అసలు తయారు చేయడానికి వస్తువులు ఇచ్చినోడిని ఆయనకు స్తోత్రం లేదు. ఆయన కనపరుస్తలా. అవునంటారా? ఏం ఆలోచించాలట? కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. పంతొమ్మిదో కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆయన చేతి పని. అంతరిక్షాన్ని చూసినప్పుడు ఏమనిపించాలంట? ఆయన చేతి పని. ఎలా వచ్చినాయి రా ఇవన్నీ అనిపించాలా? ఆకాశము దేవుని మహిమ. మనిషి ఎంత కనుక్కున్న శక్తి సరిపోతుందా ఏంటి? వెళుతున్నాడు, చూస్తున్నాడు, ఎంత చూసినా అంత ఉందా ఆకాశానికి? ఏంటి? ఆకాశానికి అంత ఉందా ఏంటి? మనిషి కనిపెట్టాలని ఎన్నో సంవత్సరాల నుండి తపన పడిపోతున్నాడు. ఏం కనిపెడదామని? ఏమా ఆకాశాన్ని కనిపెట్టేద్దాం అనుకుంటున్నాడు. మొత్తం నక్షత్రాలు ఎన్నో ఉన్నాయో లెక్కించాలనుకున్నాడు. వల్ల అవుతుందా? పోనీ పాలపుంత నక్షత్ర మండలం దాటాక ఎన్ని పాలపుంత ఆకాశాలు ఉన్నాయో లెక్కించాలనుకుంటున్నాడు. వల్ల అవుతుందా? కొత్తగా బయటపడిన నక్షత్రం అంటాడు.
కొత్తగా బయటపడిన గ్రహం అంటాడు. కొత్తగా బయటపడింది, కొత్తగా బయటపడింది, బయట పడతానే ఉన్నాయి లేవా. ఇది కనిపెట్టారండి, ఈ సంవత్సరం ఇది కనిపెట్టారు, ఈ సంవత్సరం ఇది కనిపెట్టారు. ఇవన్నీ కనిపెడుతున్నారు, మరి ఇవన్నీ దాచింది ఎవరు? అంతరిక్షం. ఆకాశం యొక్క చేతి పనిని, ఆయన మహిమను. అరే మహిమ ఎంత ఎంత లెక్క వెళ్ళినా ఈ సూర్యుడిని దాటి వెళ్ళిపోయినా, ఎన్ని కోట్ల కిలోమీటర్లు వెళ్ళిపోయినా ఇంకా నక్షత్రాలు ఉంటానే. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసా? నేను చేసిన దాన్నే నువ్వు కనిపెట్టడానికి నీ జీవితకాలం చాలు. నీ జీవితకాలంగా మాత్రమే కాదు, అసలు భూమి మీద ఉన్న మనుషుల జీవితకాలాలన్నీ హెచ్చించిన నేను చేసిన దాన్ని కనిపెట్టడానికి, నా మహిమను కనిపెట్టడానికి, నా చేతి పనిని కనిపెట్టడానికి మీ జీవితం చాలదన్నాడు. ఆయన చేతి పనిని వివరించిన, ఆయన చేతి పనిని మనిషి కనిపెట్టగలిగాడా? కానీ తయారు చేసిన వస్తువునే కనిపెట్టలేకపోతున్నాడు అంటే తయారు చేసిన వాడిని ఎవరు గ్రేటు? ఎవరు గ్రేటు? అందుకనే ప్రసంగిలో ఒక మాట అంటాడు, చూద్దాం. 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 16-17 వచనాలు. జ్ఞానాభ్యాసము చేయుటకు దివారాత్రులు కన్నులకు నిద్ర రాకుండా మనుషులు జరిగించు వ్యాపారములను నా మనస్సు నేను నిలిపితిని. దేవుడు జరిగించు అంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు. కనుగొనగలరు అన్నాడు, కనుగొనలేరు అన్నాడు. కనుగొనలేరనియు కనుగొనవలెనని ఎంత ప్రయత్నించినా వారు కనుగొనటలేదు. ఏం చేస్తున్నారంట? ప్రయత్నం. ఇప్పుడు వరకు సృష్టిలో కనుక్కున్నదంతా 1%. ఎంత? ₹1 చూడడానికి జీవితకాలం ₹1. మనిషి ఏమంటాడు తెలుసా? దేవుడు లేడండి అంటాడు. అంటాడంట. ఎంత తెలుసు అంటున్నాడు? ఎంత తెలుసు అంటున్నాడు? అంతా తెలుసా? అంతా తెలుసుకున్నాడా? అసలు శక్తి సరిపోతుందా అంతా తెలుసుకుంటాకి? ఏమండి ఇక్కడ పాము లేదండి అన్నారు, ఈ పొలంలో పాము లేదంటే ఎక్కడ ఎతకాలి? మొత్తం చూడాలా వద్దా? పాము లేదన్నాడ, మొత్తం చూడాలా? ఈ చిలకంతా ఇక్కడ చూసి లేదంటావా? అని మొత్తం అంతా ఎదిగితే కదా తెలిసేది. కానీ ఆయన చేసిన వస్తువులట ఆయన మహిమను వివరిస్తున్నాయంట. మనిషి జీవితకాలం కనిపెట్టినా, ఎంత ప్రయత్నించినా కనిపెట్టేవాడు లేడు. ఈ రోజున కాస్మాలజీ అన్నది పెద్ద శాస్త్రం, అవునా కదా? నక్షత్రాలకు సంబంధించిన శాస్త్రం. నాసా వాళ్ళు చేస్తారు కదా, నాసా వాళ్ళదే కదా. స్పేస్ సెంటర్ మీద పైన పెట్టుకుని పరిశోధన చేసి ఎంత చేసినా ఏదో ఒకటి కనుక్కుంటమే తప్ప కంప్లీటెడ్ అనేది దానికి హద్దులు ఎక్కడ, దానికి హద్దులు బయట పడలేదు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ వస్తువులను ఆలోచించినప్పుడు నేనేంటో అర్థమవుద్ది అనుకుంటున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? వస్తువులను ఆలోచిస్తున్నాడు. వస్తువులను కనిపెట్టినోడుకు స్తోత్రం చెప్తున్నాడు, పొగుడుతున్నాడు. వస్తువులను తయారు చేయడానికి వెనకాల ఉన్న దేవుడిని ఎవరో పొగుడుతున్నారా? దేవుడు అర్థమయ్యాడా? ఏంటి మనిషికి దేవుడు అర్థమయ్యాడా? స్తోత్రం చెల్లించడానికి ఆయన ఏంటో మనకు అర్థం కావడానికి మన జీవితకాలం సరిపోదు. కానీ ఎంత ఘనత అసలు చూడండి. ఒక్క సూర్యుడే 13 లక్షల రెట్లు భూమి కన్నా పెద్దోడు. ఒక సూర్యుడే అంత ఉన్నాడంటే భూమి ఎంత ఉంది? ఆ భూమిలో మనం ఎంత ఉన్నాం? మన ఇల్లు ఎంత ఉంది? అందులో నువ్వెంత, నేనెంత, అసలు మన జీవితం ఎంత? చిన్నదైనా జీవితం పెద్దది. దేవుడు ఇవన్నీ ఇచ్చి ఏం చేస్తున్నాడట? 53వ కీర్తన 2వ వచనం. కీర్తన 2వ వచనం. వివేకము కలిగి
కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు. నరులను ఎలా ఎలా ఎదుగుతారని చూస్తున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు వీటి వెనకాల ఒకడు ఉన్నాడు అని బుద్ధి కలిగి దేవుణ్ణి ఎతికేవాడు ఒక్కడన్నున్నాడా అని ఎక్కడి నుండి చూస్తున్నాడంట. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టాడు? మనం ఆలోచించాలని. ఏం ఆలోచించాలి? దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించాలి. నేనేంటో చెప్పడానికి ఇదంతా చేస్తున్నాడు. నేనేంటో చెప్పడానికి. ఒక పిల్లోడి మీద ప్రేమ ఉన్నప్పుడు తండ్రి చూస్తాడు, ఎన్ని వస్తువులు ఎత్తాడు, అన్ని తినేస్తాడా? ఎన్ని పట్టుకొచ్చేస్తాడు పుట్టినరోజు అయినప్పటికీ. అవునా కదా? అవన్నీ తింటాడా? ఒకసారి తినేయగలడా? అంటే తన ప్రేమను వెల్లడపరచడానికి ఏం చేస్తున్నాడు? తను ఎంత గొప్పవాడో అని తను ఎదగాలని దేవుడు వివేకం కలిగి ఎత్తుకుతారు. ఒక్కడన్నా ఎత్తుకుతాడా అని చూస్తున్నాడంట. ఒకడా అని చూస్తున్నాడు. ఎవరన్నా ఎత్తుకుతున్నారా? ఏమండి, ఆకాశంలో సాయంత్రం చుక్కల దగ్గర ఇలా మంచం వేసి పడుకుంటుంతో ఏం గుర్తుకొస్తుంటుంది? అసలు ఈ చుక్కలేంటి, ఈ నక్షత్రాలేంటి, ఇదేంటి, ఇది అసలు ఇలా ఉన్నాయేంటి, నేను ఎక్కడ ఉన్నాను ఇంతకీ, నా కింద ఏమైనా నక్షత్రాలు ఉన్నాయా, అసలు మధ్యలో ఈ గాలిలో ఉన్నానండి, నా బతికేలా ఉందేంటి, అసలు దేవుడు ఎంత గొప్పవాడు అని ఆలోచిస్తున్నాడా? తుఫాను పట్టిందనుకో ఏమంటాడు తెలుసు? ఏమంటే బజ్జీలే. అసలు తుఫాను ఎలా పడుతుంది మనకు అవసరం లేదు. అది మరి బజ్జీలు చల్లగా ఉంది, పచ్చగా ఉంది అంటావా? ఒక నిమిషం ఇంట్లో చల్లదనం కావాలంటే మనకు ఫ్రిడ్జ్ కావాలి. మరి దేశం అంతా చల్లగా ఉండాలంటే వర్షం. ఆ వర్షాన్ని పుట్టించేవాడు, చెట్లు మొలిపించేవాడు. అంటే ఆయన్ని పొగుడుతున్నావా, మనం ఎవరిని పొగుడుకుంటున్నాం? అసలు ప్రతి కార్యక్రమం వెనకాల మనం ఎవరు గుర్తుకు రావట్లా? ఇదిగో భూమి ఉంది కదా, తీసుకెళ్ళి 4 గింజలు వేస్తున్నాం. గింజలు వేస్తుందంటే భూమి ఏం చేస్తుంది? తిరిగిచ్చే గుణం ఎక్కడిది దానికి? ఈ గుణం ఎక్కడిది ఏంటి? అసలు ఆ గుణాన్ని పెట్టింది ఎవరు? పండునుగాక అన్నాడు. అంతేనా? పండిందా లేదా? పండలేదా? మన భూమి మీద ఉన్న అన్నిటిని పండునుగాక అంటాడు. ఒక దావీదు ఆలోచనలో పడిపోయాడంట. నిజమే కదా? అసలు ఆకాశం వైపు చూస్తున్నాడంట. ఇప్పుడంటే లైటింగ్లు పెరిగిపోయినాయా? మనకి ఎక్కడ చూసినా ఏం పెరిగిపోతుంది? సీది లైట్లు, సూప్ లైట్లు. ఏమండి ఎక్కడ చూసిన లైటింగ్? పూర్వం చుక్కలు బాగా కనపడేవి, ఇప్పుడు కనపడుతున్నాయా? ఇప్పుడు చుక్కలు ఎక్కడ కనపడుతున్నాయి? ఎటు చూసినా స్ట్రీట్ లైట్లు అయితే ఇక ఏ చుక్కలు కనపడుతున్నాయి అంటే పక్కన ఉన్న వాళ్ళు చూపిస్తున్నారు చుక్కలు. అన్ని స్ట్రీట్ లైట్లే కదా. ఈ వెలుక్కి ఆకాశంలో ఉన్న దానికి ఈ కాంతి వలన పైకి లైటింగ్ వెళ్ళక కళ్ళు చుక్కలు సరిగ్గా కనపడతలా. అవునా? ఇప్పుడు మీ ఇళ్ళ కాడ కాస్త కనపడతాయి. ఎందుకంటే కాస్త లైటింగ్ అక్కడ తక్కువగా ఉంటుంది కదా నైట్, ఎందుకంటే ఆకాశం. మరి 4000 సంవత్సరాలకు పూర్వం అంటే 3000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే అప్పుడు ఏమైనా లైట్లు ఉన్నాయా? ఇప్పుడు మందలు మేపేవాళ్ళు ఏ టైంలో మేపేవాళ్ళు? పగలో మేపేవాళ్ళు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే రాత్రి వాళ్ళు మందలు మేపుచు అని రాయబడింది. అవునా? ఎక్కడ మేపుతున్నారంట? రాత్రి వేళ వారు గొర్రెలు కాయచుండగన్నట్టు. రాత్రి గొర్రెలు కాసేటప్పుడు ఏం కనపడతాయి? ఆకాశంలో నక్షత్రాలు కనపడతాయి. ఇప్పుడు కన్నా స్పష్టంగా కనపడవు. పూర్వం ఇంకా స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే ప్రకృతి చెడిపోవాలా, ప్రకృతి నాశనం అయిపోవాలా. అలాంటి కాలంలో దావీదు ఆలోచన చేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి 3వ వచనం ఏంటండి? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీ చేతి పని అయిన ఆకాశమును నీవు కలగజేసిన నేను చూడగా మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. ఏం చూశాడంట ఆయన? నీ చేతి పని అయిన ఆకాశాన్ని చూశాడంట. చూస్తుంతో అర్థమైందంట, అసలు మనిషిని జ్ఞాపకం చేసుకుంటాక ఎలాంటోడయ్యా, మేమెంత, మా బ్రతుకెంత. ఈ నక్షత్రాలను చూసినప్పుడు ఆయనకి ఏమర్థమైందంట? అసలు మేమెంత, అయ్యంత, అట్లా వాటిని ఎంత గొప్పవి.
ఒకసారి అంటాడు, ఆకాశంలో నక్షత్రములు చూస్తావా, అది ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంటాడు. ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంటాడు. చదువు. నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములు వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. సముద్ర వృక్షం వాని పాదముల కింద. అసలు ఇదంతా చేసి ఎవరి కింద పెడదాం అనుకుంటున్నాడంటే దేవుడి కన్నా కొంచెం తక్కువగా చేశాడంట. అందుకనే కదా ఆ అవ్వమ్మని తీసుకొస్తుందో ఏమన్నాడు చెప్పాడు దేవుడు, మీ ఆవిడ అని. కానీ అన్నాడు ఎముకలో, అంటే వివేకం ఉందా లేదా? వివేకం ఉందా? పాపం చేయకముందులో వివేకం ఉంది. వివేకం ఉంది కాబట్టి ఎముకలో ఉండి అమ్మాయిని తీసుకొచ్చి వస్తుందోటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా అన్నాడా లేదా? మరి అలాంటోడు తన ఎముక తన మాంసాన్ని గుర్తించినోడు, నేను దేవుడి నుండి వచ్చానన్న గుర్తు ఈ మనిషిలో పోయిందా లేదా? పోయింది. అసలు ఎవరిని గణపరచాలో, ఎవరి సొంతోళ్ళో, ఎవరి బంధువులో, ఎవరి రక్త సంబంధంలో మర్చిపోయాడు మనిషి. వివేకం కలిగి ఎతికేవారు అప్పుడున్న వివేకం ఇప్పుడు లేదు. మనిషిలో ఉందా? మరి ఎవరిని పొగడాలి? దేవుని పొగడాలి. ఏంటి ఆయన అంటాడు, దేవుని క్రియలను ధ్యానించు. ఏం చేయాలంటే ధ్యానించాలి. ధ్యానిస్తున్నారా? దేవుని క్రియలను ధ్యానిస్తున్నాం. అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, దేవుడి కన్నా కొద్దిగా తక్కువ అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే దీంట్లో ఉండి వచ్చారంటారు. ఏది? కోతులో మనిషి. ఇప్పుడు నువ్వు నాలో ఉండి వచ్చావరా అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నాకన్నా కొంచెం తక్కువరా, నేనే సృష్టించుకున్నాను అని చెప్తుంటే మనిషి ఎవరితో పోల్చుకుంటున్నాడు? మన ఆది పితరులు కోతులో నుండి వచ్చారు. మనిషి, దేవుడేమో తనతో సమానం చేయాలనుకుంటే మనిషి ఏమో జంతువుతో సమానం అవ్వాలనుకుంటున్నాడు. అవునంటారు కదా? అంటే ఇప్పుడు కోతిలో నుండి వచ్చామంటే మన తాత ఎవరు? కోతి. అమ్మమ్మ కోతి. ఏంటి అంటే బంధువులందరూ ఎవరు? అంతే కదా, అన్ని కోతులేగా. దేవుడు ఏమంటున్నాడు? ఒరే నా పోలిక, తన పోలిక చెప్పున, తన స్వరూపము చెప్పున నరులను చేయుదము. ఇప్పుడు మనిషి ఏమంటున్నాడు? దేవుడి పోలిక కాదు, మాది కోతి పోలిక. ఏంటి మనిషికి దేవుడు అర్థం కాల, అర్థమయ్యాడు. అందుకని మనల్ని మనమే పొగుడుకుంటుంటాం, మనమే కీర్తించుకుంటాం. ఇంత చేసిన ఆయన గుర్తించాం. ఎవరిని గుర్తించాం? ఏంటి? రెండు రకాల మనుషులు ఇక్కడ భూమి మీద ఉన్నారు. ఒక రకం వ్యక్తులు ఏంటంటే పురాగా దేవుడే లేడు అంటారు. ఇదంతా చూసుకోడు ఏమి అంటారు? ఇదంతా చూసి దేవుడు లేడండి అంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో వారు ఎల్లప్పుడూ చెడిపోయి అసహ్య కార్యములు చేయుదురు అంటాడు. ఇప్పుడు ఒక వర్గం ఎలా అంటుంది? ఇక దేవుడే లేడు. దేవుడిచ్చిందన్నీ కావాలి, అనుభవించాలి, ఇవన్నీ ఉండాలి. ఒక రోజున ఒక ఆయన దగ్గరికి చదువుతుంటే బైబిల్ చదువుతున్నాడంట. చదువుతుంటే అక్కడ ఉన్న చిన్న ఆయన, ఒక చిన్న శాస్త్రవేత్త అడిగాడట ట్రైన్లో, బాబు మీరేంటండి బైబిల్ చదువుతున్నారు, మతిపోయిందా మీకు అని. అంటే ఆయన అన్నాడంట, ఏదో చదువుతున్నాను బాబు అన్నాడు. చదువుతున్నాడంటే లాస్ట్లో చిన్న ఐడి కార్డు ఇచ్చేసి మీరు ఎవరు అన్నట్టు లాస్ట్లో తను ఏంటో చెప్పాడంట. బహుశా ఆయన ఐన్స్టీన్ అవ్వచ్చు. ఆ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఈయన ఐన్స్టీన్ అంటే అలాంటి వాడు పరిచయం దొరకడం ఆ రోజుల్లో గొప్ప విషయం. వెళ్ళిపోయాక తెల్లారి ఆయన ల్యాబొరేటరీ ఉంటుంది కదా, దానికి వెళ్ళాడంటే ఈయన మరి అప్పుడు ఆయన సీనియర్ కదా, చూస్తారు కాదు ఐన్స్టీన్. ల్యాబొరేటరీకి వెళ్ళాక డోర్ ఓపెన్ చేస్తుందంట, లోనికి వెళ్ళాడంటే ఎక్కడ చూసినా ఈ తయారు చేసిన వస్తువులు అవన్నీ కనపడుతున్నాయంట. కనపడుతుంటే ఈలోగా ఆయన వచ్చాడంట, ఐన్స్టీన్ గారు వస్తుందో అడిగాడంట, ఏమంటే ఇవన్నీ ఎక్కడే అని.
భలే ఉన్నాయండి, భలే చేశారండి అంటే ఈయన అన్నాడంట, ఏమన్నాయా నాకు తెలియదు, రాత్రి నేను వెళ్ళాను ఖాళీ రూమే, తెల్లారి నేను వచ్చేప్పటికి ఇవన్నీ వచ్చేసినాయి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడండి, భలే జోకులు వేస్తారండి మీరు ఎవరొకరు చేయకుండా ఎందుకు వస్తారండి, మీరు ఇట్లన్నింటినీ ఎలా చేశారండి అని అడిగాడండి. అప్పుడు ఆయన అన్నాడంట, ఒక వస్తువులే ఎవరొకళ్ళు చేస్తారని నువ్వు అనిపిస్తే మరి సృష్టిని చేసినాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఉన్నాడా? ఒక వస్తువు రావాలంటేనే వెనకాల ఎవడొకడు కట్టించిందే ఇల్లు ఉండదు. ఒక ఇల్లు కట్టించడానికి ఎవరొకళ్ళు ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ వస్తువులన్నీ ఎలా వస్తాయి అన్నాడంట. అవునంటారు. మరి ఈ రోజున ఏమనుకుంటున్నారంటే, బుద్ధిహీనుడు దేవుడు లేడు. ఇక రెండో వర్గం ఉంది. రెండో వర్గం కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారించడు. అంటే ఏమనుకుంటున్నారు, దేవుడు ఉన్నాడు కానీ మమ్మల్ని పట్టించుకోడు. ఏం చేసినా వీడేమో లేడని ఆయన కనపరుస్తల్లా, ఇంకొకడేమో ఉన్నాడని నమ్మి కూడా. ఇద్దరికి పెద్ద తేడా ఏమైనా ఉందా చూడండి? ఇద్దరికి ఎంత తేడా ఉందా? ఒకడేమో అసలు దేవుడే లేడని కనపరుస్తల్లా, తమ క్రియలు అంది అసహ్యమైన క్రియలు చేస్తున్నారు. ఇంకొక బ్యాచ్ ఎలా ఉంది, ఉన్నాడండి దేవుడు, నమ్ముతారా నమ్మరా, ఉన్నాడు కానీ ఏం చేస్తాడు ఆయన, పట్టించుకోడు. పెద్ద పట్టించుకోడండి. మనం ఏం చేసినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు, మన బ్రతుకు మందే. చాలా ధైర్యంగా పాపాలు చేస్తారా చేయరా ఏమా? మరి వాళ్ళకి దేవుడు తెలుసు, ఉన్నాడని తెలుసు, భయం ఉందా? రోజు మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎంతమందికి భయం ఉంది? దేవుడు భయం ఉన్నాడని తెలియదు అంటారా? ఆరాధనకి వెళ్తారు, స్తుతిస్తారు, ప్రార్థిస్తారు, అన్ని మామూలే, చేసే పని మామూలే. ఎందుకంటే దేవుడు పట్టించుకోవడం ఏమన్నా ధీమా, ఎంత ధీమా. ఏం మాట్లాడాలో అయ్యే మాట్లాడతారు, ఏం చేయాలో అయ్యే చేస్తారు, వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తారు. కానీ మరలా ఏం నమ్మకం, ప్రతిదానికి దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే వీడు స్తుతించినా వేస్ట్, వాడు స్తుతించకపోయినా వేస్టేనే కదా. ఇప్పుడు ఎవరిని ప్రశంసిస్తున్నాడు? తెలియనోడు ఎలాగో ఆడు దుష్టులు పొగరెక్కి దేవుడు లేడు అని ఆడు స్తుతిస్తలా. ఇంకా రెండోవాడు దేవుడు ఉన్నాడని కూడా ఏం చేస్తున్నాడు, విచారించడు అని ఆడు బ్రతుకాడు. దేవుడు అంటాడు తెలుసా, భయము నొంది పాపము చేయొద్దు. అంటే ఎవరు ఇప్పుడు ఇంతకీ దేవుణ్ణి ప్రశంసించేవాడు ఎవరు ప్రశంసించాలి? ఈ రెండు వ్యక్తులు ఉన్నారు కదా. దేవుడు ఒకసారి అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం. 50వ అధ్యాయం 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. ఎలా ఉన్నాడంట దేవుడు? చూస్తున్నాడా? ఓపిక పడుతుంటే వీడియో అనుకుంటున్నాడంట. ఓపిక పడుతుంటే పట్టించుకుంటలేదంట. ఏం చేయడండి. ఇట్టి పనులు నువ్వు చేసినను మౌనునై నేను ఉంటినని అనుకుంటివా? అందుకు నేను కేవలము నీ వంటి వాడనా? నేను ఎలాంటి వాడిని, నీ వంటి వాడిని అనుకుంటున్నావా? లాస్ట్కి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను నీలాంటి వాడిని అయిపోయాను రా, నేను పట్టించుకోకపోతే అన్న. ఈ మనిషి ఏమనుకున్నాడంట, ఆయన కూడా పెద్ద పట్టించుకోడండి, ఆయన కూడా చూసి చూడనట్టు పాపాన్ని ఏం చేస్తాడు, చూసి చూడనట్టు వదిలేస్తాడండి, చూసి చూడనట్టు. అదేమేమనుకున్నాడు, తినేసాక ఏదో రకంగా మాట్లాడుకోవచ్చులే ఆయనతో అనుకున్నాడు. కుదిరిందా? దావీదేమనుకున్నాడు, చేసేసాక ఏదో రకంగా మాట్లాడుకోవచ్చులే, నేను బాగా ప్రార్థనాపరుణ్ణి, నేను బెత్షెబతో పాపం చేశాక ఏదో రకంగా మాట్లాడుకోవచ్చులే అనుకున్నాడు. ఎవరితో మాట్లాడుకోవచ్చు, చూసుకుందాం. తీర్పులు తీర్చుకున్నాడా? ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చబోయాడా? గొర్రెకి 4 గొర్రెలు అన్నాడు, ధర్మశాస్త్రమేనా?
అంటే దేవుడితోనే ఉన్నాడా లేదా? ధర్మశాస్త్రాన్ని కలిగే ఉన్నాడు. కానీ ఏమనుకుంటున్నాడు? తన పాపం విషయంలో మాట్లాడుకోవచ్చులే, సెటిల్మెంట్ చేసుకోవచ్చులే అనుకోండి. దేవుడు కుదురుద్దా? ఏమనుకున్నాడట? ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీ వంటి వాడనా, యోచించుము. కిందకంటాడు చూడండి, వరసగా నీ క్రియలు నీ ముందల ఉంచి కత్తించదను. నేను నీలాంటి అయిపోయినా అన్నాడు. పిల్లోడు అల్లరి ఒక స్థాయి పెరిగేదాకా తండ్రి ఏమన్నాడు? అక్కడ పట్టుకుంటాడు చింతబరికి. అక్కడ దాకా ఏమర్థం కాల నాన్న? నవ్వుతా ఉన్నంతసేపు ఏమనుకుంటాడు కొడుకు? మా నాన్నేలంటే కామెడీ చేస్తాడు. నాన్నకి నశాలానికి అంటే ఎలా ఉంటుంది? కొడుకు ఈపి విమానం మోతొచ్చేది. అవునా కదా? అంటే ఇప్పుడు దేవుడు కూడా ఏమనుకుంటున్నారంట? ప్రజలు మేము ఎలా బ్రతికినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు, మేము ఎలా ఉన్నా పర్లేదు, ఆయన ఏం పెద్దగా విచారించడు, పట్టించుకోడు అనుకుంటున్నారంట ఒక వర్గం ఏమనుకుంటున్నారు? దేవుడే. ఇప్పుడు ఎవరు స్తుతి చెల్లిస్తారు ఇక ఆయనకి? రెండిట్ల వలన ఎవరికి వలన ఆయనకు ఉపయోగం ఏమీ లేదు. అసలు ఆయన్ని గుణలక్షణాలని తెలుసుకుంటాక స్టార్ట్ చేద్దాం. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నదంతయు అంతటిని సముద్రములను వాటిలో ఉన్నదంతయు సృజించిన వాటినన్నిటినీ కాపాడువాడు. ఏం చేస్తాడంట ఆయన? కాపాడువాడు. సైన్యములకు నీవే, ఆకాశ సైన్యములు నీకే నమస్కారము చేయుచున్నవి. ఆకాశాన్ని మాత్రమే సృష్టించానంటున్నాడా? ఆకాశమును మహాకాశాలు. ఒకటి కాదంటున్నాడు ఇక్కడ. ఒకటా? నా రేంజ్ ఏంటో చెప్పనా? ఇక్కడ నెహమ్యా ఏమంటున్నాడు? అయ్యా, నీవు ఆకాశాన్నే కాదు, ఆకాశం అంటే పాలపుంత నక్షత్ర మండలం, మహాకాశాలను సృష్టించావు. నువ్వు సృష్టించి ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడంట. దేన్ని? ఆకాశాన్ని. మరి భూమిని? భూమిలో ఉన్నదంతయు సృష్టించాడా? ఈ పదార్థాలన్నీ ఎవరు సృష్టించారని చెప్తున్నాడు ఇక్కడ నెహమ్యా. భూమిలో ఉన్నదంతయు, ఆకాశంలో ఉన్నదంతయు సృష్టించి కాపాడేది ఎవరు? మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ భూమి నాశనం అయిపోతే చంద్రుడిలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తావయ్యా? ఉన్న భూమి మీద బతకలేకపోతున్నాడు, ఉన్న వనరులను పాడు చేసుకుంటున్నాడు, లేని వనరులను సృష్టించుకుని వెళ్తాడంటే ఎక్కడికి కదా? అక్కడికి వెళ్తే గాలి ఉంటుందా? ఉండదు. నీళ్ళు ఉంటాయా? ఉండవు. పోనీ ఇక్కడ నీళ్ళు ఏమైనా ఒబ్బడిగా వాడతామా? నీళ్ళు ఒబ్బడిగా వాడతామా? లేదు. ప్లాస్టిక్ని ఏమన్నా ఎక్కడ అక్కడ పడేస్తలేదా? చెత్త కుప్ప పెరిగిపోతుంది. ఊరికి ఒక చెత్త కుప్ప పెరిగిపోతుంది. ఏమన్నా గత 30 సంవత్సరాల క్రితం ఊళ్ళో చెత్త కుప్ప ఉంది ఎక్కడన్నా? ఉందా? ఈ చెత్త కుప్పలు ఉండే డంపింగ్ యార్డ్లు, చెత్త కుప్పలు, ప్లాస్టిక్ చెత్త కుప్పలు ఉండే. మరి ప్రతి ఊరికి చెత్త కుప్ప ఉంటుంది. అప్పుడు ఊరికి ఊరు చివరిని ఏదో చెత్త కుప్ప ఉంటుందా లేదా? అంటే మనిషి పాడు చేసుకుంటున్నాడా లేదా? దేవుడేమో ఇంకా కాపాడుకుంటా వస్తున్నాడు అంట. మనిషి అంతా పాడు చేసుకుంటా వెళ్తున్నాడు. అసలు భూమిలో పదార్థములను సృష్టించి, పదార్థాలు మూల రా మెటీరియల్ అన్నిటికీ మూల మెటీరియల్ అన్నీ ఎక్కడున్నాయి? మెడలో వేసి తిరుగుతున్నాం కదా. ఎక్కడిది? కాసు లక్షండి. నువ్వు పెట్టావు అక్కడ. ఈ వజ్రం ₹1,00,00,000 అండి అంటాడు. వజ్రం ఎక్కడిది కదా? భోజనం పుడుతుంది, వస్తువులు పుడుతున్నాయి, అలంకారం పుడుతుంది, ఆస్తి అందులో నుండి వస్తుంది, అలంకారం అందులో నుండి వస్తుంది, భోజనం అందులో నుండి వస్తుంది. అన్నిటిని సృష్టించి ఆడిని ఏం చేస్తున్నాడు ఆయన? భూమి
23 degrees వంగి తిరుగుతుందని చెప్తారు, అవునా? ఇంకొక డిగ్రీ కిందకు వంగిందనుకో, ఏమండి, ఇంకో డిగ్రీ కిందకు వంగిందనుకో మొత్తం గడ్డగట్టారు. ఇంకో డిగ్రీ పైకి లేచిందనుకో ఈ ఎండే విపరీతం అయిపోద్ది. ఓ డిగ్రీ వంగినా నష్టమే, ఓ డిగ్రీ లేచినా నష్టమే. మరి అంత పర్ఫెక్ట్ అయిన పొజిషన్లో సూర్యుడికి పెట్టింది ఎవరు? కాపాడుతున్నాడా లేదా? 50 డిగ్రీలు వచ్చేప్పటికి మనం ఏమంటాం? అమ్మో మలమల మాడిపోతున్నామని అంటాం. అంటాం. ఎవరు చేసుకున్నారు ఈ పని? మనమా ఆయన? మనమేనా? మరి సూర్యుని సృష్టించిన రోజున ఏమన్నాడు దేవుడు? ఆకాశమును వెలిగిచ్చుటకు సూర్య చంద్ర నక్షత్రములు ఆయన సృష్టించెను అంటాడు. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళేమంటాడు? మనుషులను మార్చుటకు భూమి మీద సూర్యునికి ఆయన అధికారము ఇవ్వగా ఏం చేశాడు? పని అంటే సృష్టించింది, ఉపయోగపడేలాగా చేసింది ఆయనే, నష్టపరచాలన్నా ఆయన చేతిలో ఉంది. మనం ఏమన్నా చేయగలుగుతాం అంటారా? అంటే తుఫాన్ వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? హెచ్చరికలు చేస్తాం. తుఫాన్ బయలుదేరిన జాయిగా ఎటోళ్ళటు ఏం చేయాలి? సర్దుకోండి, సర్దేసుకోండి, ఎటు మంచాలు నెట్టుకుపోయేవాళ్ళు పట్టుకోండి. ఆపగలమా? కాపాడాలంటే ఎవరు కాపాడాలి? ఆకాశం నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సృష్టించాడు? యోబు గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం ముగించేసుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం. పోత పోసిన అద్దమంత దట్టమగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నువ్వు చేయగలవా? ఏమంటున్నాడు? యోబుతో ఏమంటున్నాడు ఆయన? పోతపోసినంత అద్దం ఎంత మందంగా ఉంటుందో అలా ఉన్న ఆకాశంలాగా ఉందంట. అది ఏం చేస్తుందంట? వెళ్తుందా లేదా? వ్యాపిస్తుంది. నువ్వు చేయగలవా అన్నాడు. కనీసం మనం ఏంటి గ్రహాలని మనం ఏమైనా ఒక వస్తువుని, పైన ఉన్న వస్తువుని కదపగలమా? ఏంటి? ఏం లేదండి. ఒక బిల్డింగ్ ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? 10 లక్షలు ఇచ్చాలి, మళ్ళీ పిల్లర్లు పోయాలి, లారీలు తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి. మరి దేవుడు అసలు ఆకాశాన్ని చూస్తే ఎలా ఉందంట? పోతపోసింది. ఎంత మందంగా ఉందో అంత మందంగా దట్టంగా ఆకాశం ఉంది కదా. ఏంటి? ఉందా లేదా? మరి ఇప్పుడు ఎవరిని ప్రశంసించాలి? ఎవరు ప్రశంసిస్తలా? ఒకళ్ళేమో లేడంటున్నారు, ఇంకొకళ్ళు ఏమంటున్నారు? ఉన్నాడు కానీ మా బ్రతుకులు మావే, మా ఇష్టం మాదే. ఆకాశ నక్షత్రాలే నమస్కారం చేస్తున్నాయంట, స్తుతిస్తున్నాయట. ఎవరిని స్తుతిస్తున్నాయి? ఆయన. అమ్మో మీరు చేసినట్టు ఎవరు చేయలేరండి. మీరు నిజంగా ఇలా ఎవరన్నా చేయగలరా? ఈ భూమిని మరలా భూమి లాంటి భూమిని ఎవరన్నా మనిషి పుట్టించగలరా? తయారు చేయగలరా? ఒక సముద్రాన్ని మనిషిని నిర్మించగలరా? ఆ సముద్రంలోకి అసలు నీళ్ళు ఎలా వచ్చినాయి? ఇవన్నీ చేయగలరా? మరి ఎవరిని స్తుతిస్తలా, ప్రశంసిస్తలా? ఆయన ప్రశంసించడానికి ఎన్నో లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కీర్తన గ్రంథం 150వ కీర్తన 1వ వచనం చూసుకుని ముగించేసుకుందాం. వచ్చేవారం కంటిన్యూషన్ అవుదాం. 150వ కీర్తన 1వ వచనం. యెహోవాని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి. ఆకాశ విశాలం. ఎవరి బలాన్ని ప్రసిద్ధి చేస్తుంది? అది ఆకాశం ఎవరి బలాన్ని చూపిస్తుందంట? ఇదిరా దేవుడు అని చూపిస్తుందంట. ఎవరు చూపిస్తున్నారు? మనిషి చూపిస్తున్నాడా? చూపిస్తుంది. ఆకాశం ప్రసిద్ధి చేస్తుందంట. ఎంత కనుక్కున్నా సరే మనిషి కనుక్కోగలుగుతున్నాడా? ప్రసిద్ధి ఇంకా 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 ఉంటానే ఉందా? కానీ మనిషి ఏమంటాడు తెలుసా? నేను తలుచుకుంటే దేవుడు వచ్చినా సరే, నేను తలుచుకున్నానంటే దేవుడు వచ్చినా నిన్ను ఆపలేడు, అది ఆపలేడు అంటాడు. అసలు దేవుడు వస్తే ఎలా ఉంటుంది?
ఆ దేవుడు కలగజేసుకోకుండా ఉంటేనే ఎలా ఉంది? దేవుడు సృష్టి ఎలా ఉంది అంటే సరీస్గా 4 వాంతులు అయినాయి అనుకో, ఎలా ఉంటాడు ఏంటి? ఒక వరుసగా ఒక 10 వాంతులు అయిపోయినాయి అనుకో, ఈ దేవుడు వచ్చిన ఆపలేడు అన్నవాడిని ఏం చేయాలి? సెలైన్లు పెట్టాలా? సెలైన్లు పెట్టాలా వద్దా? 60-70 ఏళ్ళు బ్రతికే మనమే ఇంత గొప్పవాళ్ళం అనుకుంటే ఆది అంతం లేని దేవుడు ఎన్నేళ్ళు బతుకుతాం మనం? ప్రభువా అధిక బలం ఉంటే 80 లేకంటే 70, ఈ మాత్రం దానికే మనం గొప్పవాళ్ళం అనుకుని మనల్ని పొగుడుతుంటే, మనుషులను పొగుడుతుంటే, మరి ఆది అంతమే లేని దేవుడు గొప్పవాడైనా కాదు ఏంటి? అవునా? మరి ఎవరిని స్తుతించాలి మనం? ఎవరిని ప్రశంసించాలి? దేవుని ప్రశంసించాలి. చూద్దాం, వచ్చే వారం కంటిన్యూషన్ అవుదాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.